देख रहे हैं तेलंगाना समाचार। హుజూరాబాద్ నియోజకవర్గంలో రెండవ విడత దళిత బంధు కోసం దళితులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపిన పాడి కౌశిక్ రెడ్డిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం. దళిత బంధు లబ్ధిదారులు ఆహ్వానిస్తేనే పాడి కౌశిక్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. లాఠీ ఛార్జ్లతో పోరాటాన్ని ఆపలేరు. 5,000 మందికి కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు డబ్బులను లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేయడం జరిగింది. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ వాళ్ళు డబ్బులు విత్డ్రా చేసుకోలేకపోయారు. ఎన్నికలు జరిగినాయి, ప్రభుత్వం మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి దళితులు ధర్నా చేస్తే ఆ ధర్నాకి నాయకత్వం వహించి ఉద్దేశించి వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో పోలీసులు విపరీతమైనటువంటి లాఠీచార్జ్ చేసి కౌశిక్ రెడ్డి గారి పైన దాడి చేశారు పోలీసు యంత్రాంగం. ఇప్పుడే మరి మాజీ మంత్రివర్యుడు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు మాట్లాడారు నాతోని. మరి కాళ్ళు కానీ చేతులకు కానీ మరి నొప్పులు బాగిస్తున్నాయి, కొంత వాపు వచ్చింది, బహుశా ఫ్రాక్చర్స్ ఏమైనా కావచ్చు. కాబట్టి వెంటనే మరి హైదరాబాద్ షిఫ్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి అభిప్రాయం వారికి వచ్చారు. అక్కడ ఎక్స్రేలు అవన్నీ తీపిచ్చి ఇక్కడికి హాస్పిటల్కు తరలిస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా వారు వ్యక్తపరిచారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. పోలీస్ యంత్రాంగము మరి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కనుసల్లల్లో పనిచేస్తుందనే దానికి ఇది ఒక తార్కాణం. రాజకీయాలు ఒకట, మరి శాశ్వతం కాదు పదవులు అనేది. నేను ఒకటే విషయాన్ని పోలీస్ యంత్రాంగానికి సూచన చేయదలుచుకున్నాను. మీరు అనవసరంగా ఇలాంటి దాడులు చేస్తే మరి చట్ట ప్రకారంగా మీకు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గారు అక్కడ ఒక అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి అక్కడ ధర్నా చేస్తున్నటువంటి దళిత సోదరులతోని, దళిత బిడ్డలతోని, దళిత అక్కా చెల్లెలతోని ఉద్దేశించి మాట్లాడాలని చెప్పి ప్రయత్నం చేస్తే దాడిని చేసి ఈరోజు మరి మహిళలు అనేది చూడకుండా మరి అక్కడికి వచ్చినటువంటి దళిత సోదరుని విపరీతంగా లాఠీ చార్జ్ చేసి గాయపరచడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. కాబట్టి ఈరోజు మరి నువ్వు 10,000 దళిత బంధువులు 12,000 చేస్తా అని చెప్పి హామీ ఇచ్చినావు కాంగ్రెస్ మేనిఫెస్టోలో, ఎలక్షన్ మేనిఫెస్టోలో. 12 లక్షలు, 10 లక్షల్ని 12 లక్షలు చేస్తా అని చెప్పినావు నువ్వు. మరి ఆ 12 లక్షలు ఈరోజు కొత్తగా ఒక్కరికి కూడా ఇవ్వలేదు. మీరు ఇచ్చినటువంటి 10 లక్షల బ్యాంక్లో ఉన్నాయి ఈ డబ్బులు. ఈరోజు నువ్వు కొత్తగా నీ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వమే బ్యాంకులలోకి ట్రాన్స్ఫర్ చేసింది డబ్బులు. మీరు బ్యాంకులకు ఆదేశించి అలా ఫ్రీజ్ చేశారు ఆ అకౌంట్స్ అన్నింటినీ. ఇలా దళిత బిడ్డలు ఏం కొడుతున్నారు, మా నోటికాడి కుక్కను నువ్వు మరి తీసేస్తున్నావు బిడ్డ అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు ఈరోజు. మరి దానికి నాయకత్వం అక్కడ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అంటే హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి ఒక పైలట్ ప్రాజెక్ట్గా వారు ఆలోచన చేసి ప్రతి కుటుంబానికి మరి దళిత బంధు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి వారు ఆలోచన చేశారు. మరి కేవలం ఒక 5,000 మందే మిగిలారు. మరి అవి కూడా డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లలో చేరినాయి. వాళ్ళ అకౌంట్లలో ఉన్నాయి ఆ డబ్బులు. కేవలం ఫ్రీజ్ చేసి వాళ్ళు విత్డ్రా చేయకుండా మీరు చేసినటువంటి ఆ ఆర్డర్ని ఎత్తివేయాలి, ఇలా వాళ్ళ డబ్బులు వాళ్ళు విత్డ్రా చేసినట్టు చెయ్యాలని చెప్పి మాత్రమే ఈరోజు కౌశిక్ రెడ్డి గారి ధర్నా కార్యక్రమానికి ఉద్దేశించి మాట్లాడారు. మరి అక్కడ వీళ్ళందరినీ దళిత బిడ్డల్ని పార్టీ పిలుపు పైన వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు సొంతంగా మరి వాళ్ళ సంఘాలు, దళిత బిడ్డల సంఘాలు వాళ్ళందరూ వచ్చి ఆర్గనైజ్ చేసుకున్నటువంటి సమావేశానికి వచ్చేసి ఈరోజు ఉదయం పూట మరి కౌశిక్ రెడ్డి గారి ఇంటికి వచ్చి మీరు వచ్చి మరి మామూలను మా ధర్నా కార్యక్రమానికి ఉద్దేశించి మాట్లాడతారని చెప్పి ఆహ్వానిస్తే మరి కౌశిక్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈరోజు మరి ఈ దుశ్చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి
మరి లాఠీ చార్జీలతోని ఉద్యమాలను ఆపలేరు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ బిడ్డలు తుపాకీ తూటాలకే గుండెలు ఎదిరించి కొట్టాడిన వాళ్ళు. ఈరోజు కాదు, మన తాతలు ముత్తాతలు నేర్పిన మనకు తెలంగాణ బిడ్డలకి. తెలంగాణ సాయుధ పోరాటం 1948లో మరి ఆనాటి దురహంకారానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది మీకు తెలుసు. 1969 లోపల 350 మంది విద్యార్థులు బలిదానాలు చేసి తెలంగాణ నినాదాన్ని ఇచ్చారు. మలిదశ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారి నాయకత్వాన సుదీర్ఘంగా 14 సంవత్సరాలు కొట్టాడినటువంటి రక్తం తెలంగాణ రక్తం. కాబట్టి దయచేసి నేను చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, వారి మంత్రివర్గ సభ్యులకి, అదేవిధంగా పోలీస్ యంత్రాంగానికి చెప్తున్నాను, ఇలాంటి దాడులు చేసి మరి నోరు మూయించాలనుకోవడం కరెక్ట్ కాదని చెప్తున్నాను. కాబట్టి ఈరోజు కౌశిక్ రెడ్డి గారిపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి వెంటనే వారికి మరి ఆరోగ్యాన్ని చూసి మరి వారికి జరిగినటువంటి మరి దాడికి మరి లోనైనటువంటి మిగతా సోదరులకు అందరూ కూడా మరి ప్రభుత్వం చికిత్స ఏ విధంగా ఆదుకుంటుందో చెప్పలేను నేను. కానీ మా పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా మరి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించడానికి మా గంగుల కమలాకర్ గారు పార్టీ సూచన మేరకు మేమందరం కూడా మరి చూస్తున్నాము. ఇక్కడ హైదరాబాద్ కూడా హాస్పిటల్స్ కూడా రమ్మని చెప్పాము. అక్కడ కరీంనగర్లో ఉన్నాయి, వరంగల్ కూడా దగ్గర ఉన్నాయి. ఆ హాస్పిటల్స్ కూడా మిగతా వాళ్ళందరికీ కూడా చూపిస్తున్నాము. తప్పనిసరిగా ఇంకేదైనా పరిణామాలు ఉంటే మళ్ళీ పత్రికా విలేకరుల ద్వారా మళ్ళీ మీకు సమాచారం ఇస్తాము. జై తెలంగాణ.